సనాతన ధర్మం అనేది ప్రతి హైందవుడి వారసత్వ సంపదని, అందరూ దానిని కాపాడుకోవాల్సిందేనని ఆదిపరాశక్తి పీఠాధిపతి నిత్య విద్యానంద భారతి స్వామి, వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పిలుపునిచ్చారు. విశ్వ హైందవ పరిషత్ హనుమాన్ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో పిఠాపురంలో హనుమ జయంతిని ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక వీణా కన్వెన్షన్ హాల్లో సుమారు 500 మంది మహిళలు, చిన్నారులతో 108 సార్లు హనుమాన్ చాలీస పారాయణ యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఠాధిపతులు నిత్య విద్యానంద భారతి స్వామి, ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ హాజరయ్యారు. పారాయణ అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న పలువురికి పీఠాధిపతుల చేతుల మీదుగా సత్కారాలు చేసి అవార్డులు అందించారు. అనంతరం పీఠాధిపతులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ, నిత్య విద్యానంద భారతి స్వామి మీడియాతో మాట్లాడారు. విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షుడు దువ్వా వెంకటేశ్వరరావు, బజరంగ్ దళ్, జై హనుమాన్ సేవా సమితి అధ్యక్షుడు సురేంద్ర దత్తు, దువ్వా మణికుమార్, గుత్తొత్తి విజయేంద్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పలానా ఆవిడ కొడుకు అన్న పేరు అవుతుందా? ఆయన పేరు ఏంటంటే మంత్రశాస్త్రాల్లో చెప్పబడింది. ఆయన పేరు సుందరహ. ఆంజనేయ స్వామి వారి పేరేంటి? సుందరహ. అందుకే ఆయన అంతా ఒక్కడే నడిపించిన కాండకి రామాయణంలో మొత్తానికి కాండకి ఒక పేరు పెట్టారు. ఏం కాండది? సుందరకాండ. ఆయన పేరేంటి ఇప్పుడు? సుందరుడు. అలాంటి సుందరకాండకి సంబంధించినటువంటి ఏకైక దైవం ఆంజనేయ స్వామి వారు. అలాంటి స్వామి జయంతి సామాన్యమైన విషయం కాదు, సామాన్యమైన యజ్ఞం కాదు. ఈవేళ చేసిన యజ్ఞం ఇంకా చేస్తూనే ఉన్నారు, చేయబోతూ ఉన్నారు, ఇంకా మిగిలి ఉంది. 108 సార్లు ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అంటే ఒక అద్భుతమైన విషయం. ఇది చాలీసా అంటేనే 40, చాలీసా అంటే 40 కదా. తులసీదాస్ గారు రచించినటువంటి ఆ 40 శ్లోకాల చౌపాయి దోహాలతో కలుపుకొని దీన్ని 108 సార్లు పఠించడం అంటే అత్యద్భుతమైన విషయం. ఇది గొప్ప యజ్ఞం. ఈ యజ్ఞంలో పాల్గొన్న వారందరికీ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మధ్యాహ్నం నుంచి జరగబోయే శోభాయాత్రను కూడా దిగ్విజయంగా, వైభవంగా, సభక్తికంగా జరిపించమని అందరినీ కోరుతూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి. పూర్వీకులు ఇచ్చినటువంటి సనాతన ధర్మం అనేటువంటి ఆస్తిని సద్వినియోగం చేసుకోకుండా ఉండటంలో ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈరోజు హనుమాన్ జయంతి రోజు పిఠాపురంలో విశ్వ హైందవ పరిషత్ మరియు జై హనుమాన్ సేవా సంస్థ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ హనుమాన్ జయంతి మహోత్సవం అనేటువంటిది ఎంతో అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ పిఠాపురంలో ఈ యొక్క సదావకాశాన్ని పిఠాపురం గ్రామ ప్రజలకు అందరికీ కూడా దగ్గరుండి మరి యువతను మేల్కొల్పుతూ, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తూ, ధార్మిక సంఘాలను ఐక్యం చేసుకుంటూ, ఎందరో మంది గ్రామ ప్రజలు మారుమూలలు ఉన్నటువంటి వాళ్ళని, మత మార్పిడులకు గురైనటువంటి వాళ్ళను కూడా మళ్ళా గర్వాపసి పేరుతో మన సనాతన ధర్మంలోకి తీసుకొస్తూ అనేక మంది పాటుపడుతున్నా కానీ విశ్వ హైందవ పరిషత్ వారు, అదేవిధంగా జై హనుమాన్ సేవా సంస్థ వారు విశేషమైనటువంటి కృషి చేస్తూ ఈరోజు పిఠాపురం పట్టణంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చేశారు. ఇది చాలా మందికి ఒక అద్భుతమైనటువంటి సందేశంగా చెబుతున్నాను.